ఉత్సాహముతో అన్నాడు. అంటే ఉత్సాహం, అదే కదా అక్కడ మాట్లాడ ఉత్సాహగానము చేయుచు అంటాడు. అంటే సమస్త దేశంలో ఉన్నవారులారా, దేవుని ప్రజలుగా సృష్టింపబడిన వారులారా, మీరందరూ ఎలా చేయాలంట? ఉత్సాహ ధ్వనితో గానము చేయండి, లేకపోతే స్తుతించండి, లేక ఆయన్ని పూజించండి, ఆయనకు నమస్కారం చేయండి, ఆయన మహిమను పదే పదే ఉత్సరించండి అంటాడు. ఆ మాట అందులో మనల్ని సృష్టించను, మనం ఆయన వారము, మనం ఆయన మేపే గొర్రెలము, ఆయన మన దేవుడు అని అంటాడు. అంటే సమస్తాన్ని ఎవరు సృష్టించారు అంటే, ఎవరు సృష్టించారంట? దేవుడే సృష్టించాడు. అంటే ఆయన మనకు సృష్టించిన దేవుడు, సమస్తమును కూడా సృష్టించిన దేవుడు. 3వ వచనంలో మనం చూస్తాం, యెహోవాయే దేవుడని. అది అంటే ఒకప్పుడు తెలియని స్థితిలో ఉన్నాం. యెహోవాయే దేవుడు అంటే సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన. అందుకే కీర్తనల గ్రంథం 34:8 వచనం, 34:8, కీర్తనలు 34, యెహోవా ఉత్తముడని. సహోదరులు ఒకరు చూడండి, ఇంకా తెరుస్తున్నారు. బైబిలులో మధ్య భాగమే కీర్తనల గ్రంథం 34:8 వచనం, యెహోవాయే ఉత్తముడు అంట. ఆయనకున్న లక్షణాలు ఎట్లా అంటే ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు అంట. అంటే ఎంతవరకు ఆయన ఎవరో, ఆయన శక్తి ఎంతదో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయనకున్న లక్షణాలు ఏమిటో ఒకసారి మీరు ఏం చేయాలంట? తెలియని వాళ్ళు తెలుసుకోండి అంటారు. అంటే సహజంగా ఏదైనా మనం ఒక వస్తువు కానీ కొంటే దాన్ని పరిశీలన చేసే తీసుకుంటాం. వస్త్రాన్ని కానీ, మార్కెట్కి వెళ్ళి మనకు కావలసిన వస్తువు కానీ, మనం ఏదైనా ఒక విలువైనది కొనుక్కోవాలి అంటే దాన్ని పరిశీలన చేస్తాం. ఈ భక్తుడు ఎవరంటే ఉత్తముడు, నేను రుచి చూశాను కనుక మీరు కూడా టేస్ట్, ఆయన ఎవరో మీరు తెలుసుకోండి అంటే ఆయన ఎవరు అన్నారు? కీర్తనల 90 అధ్యాయంలో మనలను ఆయన సృజించినవాడు అని అంటున్నాడు. మనల్నే సృజించాడంటే కాదు, కానీ సృష్టి యావత్తును కూడా ఆయన ఏం చేశాడు? ఆయన సృజించాడు. అంటే సృష్టించాడు. ఆయన సృష్టించాడు, ఆయన సృజించాడు. ఈ పదాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఒక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్యన విశదమైంది. అంటే తెలుసుకొనవలసినది ఏమైందంటే ఇప్పుడు విశదమైందంటే ఏమైంది చెప్పండి? ఇంకో పదం, తెలియపరచబడింది. ఏదైతే మనం తెలుసుకోలేకపోయినామో అది దేవుడు ఏం చేశాడంట? తెలియచేశాడంట. ఎట్లా తెలియచేశాడు? కింద చదవండి. ఆయన అదృశ్యం అంటే అనగా అది అదృశ్యం అంటే కనిపించనివి, దృశ్యమైనవి అంటే కనిపించినవట. కనుక ఆయన అదృశ్య లక్షణాలు, కనిపించని ఆయన యొక్క విధానం ఎట్లా తెలిసింది అంటే కిందకి రాశాడు, చదవండి. ఆయన దేవునికి ఏముందంటే శక్తి ఉంది, నిత్య శక్తి, దైవత్వము, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచునేవి గనుక చాలు. ఏమిటంటే ఆయన శక్తి, ఆయన జ్ఞానం, ఆయన ప్రభావం, ఆయన ఎంత గొప్పవాడో దేవుడు చేసిన సృష్టిలో కొన్ని వస్తువులు పెట్టాడంట. ఈ వస్తువుని ఈరోజు తయారు చేశాడంటే ముందు ఎవరు చేశారు దీన్ని? దేవుడే ఒక పదార్థాన్ని, ఒక వస్తువుని పెట్టాడు. దానికి మానవుడికి ఏమిచ్చాడు? దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకున్నాడు మానవుడు. కనుక పరిశోధన చేసి ఏదైతే తెలియపరచబడలేదో అది విశదపరిచాడు. అది విశదపరచడానికి మానవుడికి ఏమిచ్చాడంటే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు.
కొన్ని వస్తువులు మనం తయారు చేస్తారు. ఇప్పుడు ఆ వస్తువు అన్నది శూన్యములో నుండి ఎవరు చేయలేదు. శూన్యములో దేవుడు ఏం చేశాడు? సృష్టిని చేశాడండి. శూన్యములు ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయం ఉంటుంది. శూన్యములో ఏం చేశాడు? ఆయన సృష్టిని చేశాడు. ఈ సృష్టిని ఎప్పుడు చేశాడంటే మానవుని కంటే ముందుగానే దేవుడు చేశాడు. దేవుడు చేసిన ఈ సృష్టిలో మానవుడు ఈరోజు మట్టిలో నుండి ఒక కుండ తయారు చేస్తున్నాడు. మట్టి ఎవరు సృష్టించారు? దేవుడు చేశాడు. అలాగనే కొన్ని రాళ్ళు తీసుకుంటున్నాడు. ఆ రాళ్ళులో వీడికి ఉపయోగమైనవి చేస్తున్నాడు. అలాగే మానవుడు కింది భాగానికి వెళ్తున్నాడు. కింది భాగానికి ఏం చేస్తున్నాడు? భూభాగానికి వెళ్ళి కొన్ని వస్తువులను కనుక్కుంటున్నాడు. దాన్ని తీసుకొస్తున్నాడు. దాన్ని వజ్రం అంటున్నాడు. దాన్ని ఏం చేస్తాడు? చక్కగా ఒక శిల్పికి ఇచ్చి దాన్ని నూతనపరిచినప్పుడు ఒకప్పుడు అది రాయే, కానీ కొన్ని దినాల తర్వాత ఆ యొక్క రాతిని కడిగి శుభ్రపరిచినప్పుడు దానిని తయారు చేసే వ్యక్తికి ఇచ్చినప్పుడు అది దగదగ మెరిసిపోతే దాన్ని ఏమన్నాడు? వజ్రం అన్నాడు కదండి. అంటే ఇవన్నీ ఎవరు చేశారు? అది కనుక దేవుడు చేసిన దానిని బట్టి మనం ఏమనుకుంటున్నాం? దేవుడు చెప్పండి ఉన్నాడు. ఒక దేవుడన్న ఆయన ఉన్నాడు కనుకనే ఇవన్నీ ఏమైనాయి? సృష్టింపబడ్డాయి. అందుకే అంటున్నాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియు దేవుడు లేకుండా గాలి ఉంది, ఆయన ఉండబట్టే ఉంది. నీరుంది, ఆయన ఉండబట్టే ఉంది. అందుకే అంటున్నాడు, నేను ఈ తగరపల్సి వెళ్ళే ముందు అక్కడ కాలేజీ ఉంటుంది. కాలేజీ దగ్గర ఒక బోర్డు పెట్టాడు. ఏమిటంటే బోర్డు ఎప్పుడు వెళ్ళి చూస్తాను. ఏమిటంటే నీరుని మనం సృష్టించలేము కానీ దానిని మనం ఆదా చేసుకోగలం అన్నాడు. నీటిని మనం సృష్టించలేము కానీ దాన్ని ఏం చేయగలం? మనం దాచుకోగలం, దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోగలం. అంటే వాళ్ళకి తెలిసింది, అంటే నీటిని మనం సృష్టించలేము, సృష్టించే ఒక సృష్టి కర్త ఉన్నాడు అని. అందుకే అంటున్నాడు, దేవుడు చేసిన ఈ వస్తువులలో మనం పరిశీలన చేయటం ద్వారా దేవుడన్న ఆయన ఉన్నాడు. అది పరిశీలన చేయకపోతే ఏది కూడా తెలియదు. పరిశీలన చేయకపోతే ఏది కూడా. మనము కూడా ఏంటంటే దేవుడు లేనప్పుడు దేవుడు ఉన్నాడని చెప్తున్నారు కనుక పరిశీలన చేసాం. ఎట్లా పరిశీలన చేసాం? సాక్ష్యం విన్నాం, అలాగే కొన్ని ఆధారాలు విన్నాం, అలాగనే బైబిల్ మనం చదివాం. దీనివల్ల ఏం చేసాం? మనం పరిశీలన చేసాం. వాట్ ఈజ్ వాట్, ఏది కరెక్ట్, ఏది నిజం, ఇది కరెక్టా కాదా, వాళ్ళు చెప్పింది కరెక్టా, నేను చేస్తుంది కరెక్టా అని పరిశీలన చేసి ఏం చేసుకుంటున్నాం? తెలుసుకుంటున్నాం. అలానే దేవుడు సృజించిన దేవుడు అంటే మానవులను ఏం చేశాడు? ఆయన సృష్టించాడు అంటాడు. అందుకే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. సహోదరులు ఒకరు చదవండి. మనము ఆయన యందు ఎలా బ్రతుకుతున్నామంటే దేవుని బట్టే అంటారు కదా. ఎలాగండి జీవిస్తున్నా అంటే నా దేవుడు ఉన్నాడు, ఆయన బట్టి నేను బ్రతుకుతున్నాను. చదవండి ఆ రిఫరెన్స్ మళ్ళీ 17:28. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనము ఆయన యొక్క సంతానమని కవీశ్వరులో ఏంటంటున్నారు? చెబుతున్నారు. మన దేవుడు ఉన్నాడయా, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తం చేశాడు, ఆయనే ఇదంతా మనకి గాలి నీరు ఈ పంచభూతాల సమస్యలు సృష్టించిందంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయననే దేవుడని పిలుస్తాం, ఆయననే సృష్టికర్త అని పిలుస్తాం. ఆయనను బట్టి సమస్తమును కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలదు. అంటే వీటిని పరిశీలన చేయటం వలన దేవుడు ఉన్నాడు. చదవండి మరలా 17వ అధ్యాయం 28వ వచనం.
అది మనము ఆయన యందు బ్రతుకుచున్నాం అంటే కదులుతున్నాం, జీవిస్తున్నాం అంటే ఎట్లాగా? ఆయనను బట్టే. అంటే ఆయన ఏమిచ్చాడు మనకంటే జీవం ఇచ్చాడు. అందుకే ఆదికాండం మనం చదివినప్పుడు 2వ అధ్యాయం, ఆయన నేల మట్టితో నరులను సృజించి వాని నాసికారంధ్రములలో బోధగా, అంటే మట్టి ఏమైపోయింది? శరీరమైంది. తొందరపడిపోతారండి. మట్టి ఏమైపోయింది? శరీరం అయిపోయింది. ఈ శరీరంలో ఏమున్నాయి? జీవ, ఆత్మ, ప్రాణము. మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ చదివేటప్పుడు, అందుకే భక్త్ సింగ్ గారు ఆదిలో బైబిల్ మోకరించి చదవండి అని నేర్పించేవాడు. ఏంటంటే ఒక తేలికపాటి పుస్తకంగా కట్టకూడదు. అందుకంటున్నాడు మట్టి ఏమైపోయింది అంటే శరీరమైంది. ఈ శరీరంలోనికి 2 భాగాలు వచ్చినాయి. ఇంకేమిటి? శరీరము, ప్రాణము, ఆత్మ. అది కనుక ఆత్మకి అది కూడా ఒక ఆశ ఉంది. అది ఆత్మ అన్నీ పరిశీలన చేస్తుందంట. ఆత్మ అన్నీ కూడా పరిశీలన చేస్తా. అంటే దేవుడు సృజించాడు మనల్ని. ఎట్లా సృజించాడంటే మట్టిలో నుండి తీశాడు. ఈ మట్టికి ఏమైంది? శరీరం వచ్చింది, ప్రాణం వచ్చింది, ఆత్మ వచ్చింది. కనుక అంటే మనిషిని దేవుడు ఏం చేశాడంటే సృజించినాడు, తయారు చేసినాడు. దేవుడు మానవుడికి అన్నీ కూడా ఈ రోజుల్లో ఏం చేసినాడు? దేవుడే సమస్తమని ఇచ్చినాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడు. ఆయన మన జ్ఞానం ఇచ్చాడు మనకు. ఆయన మన పని మనం చేసుకోగలుగుతున్నాం. మనం ఈరోజు బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, మన పని మనం చేసుకోగలుగుతున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం, వస్తున్నాం, కుటుంబ జీవితం కలిగి ఉంటున్నాం, కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాం. దేవుడు సృజించిన కొన్ని మనము ఈ లోకంలో ఎన్నో వింతలను మనం చూస్తున్నాం. అంటే ఇదంతా చూస్తున్నాము, ఈ పని చేస్తున్నాము అంటే దీని వెనకన ఉన్నారు ఎవరు? దేవుడు ఉన్నాడు. ఆయన్ని బట్టే మనం చలించుచున్నాం, ఆయన్ని బట్టే మనం జీవిస్తున్నాం, ఆయన్ని బట్టే మనం సమస్తమును కూడా కలిగి ఉన్నాము అంటాడు. ఆయనను బట్టే, ఆయన బట్టే. ఎందుకంటాడు ఆయన మన దేవుడు అన్నాడు. ఆయన మన దేవుడు అంటున్నాడు. అదే ఇంత దేవుడు సృష్టి చేసినప్పుడు మనుషుడు ఏమైపోయాడు అంటే సాతాను ఉచ్చులోకి వెళ్ళిపోయాడు. కనుక ఆదాము అవ్వని దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు ఈ లోకంలో అన్నిటినీ అనుభవించండి అన్నాడు. మీరు ఆదికాండం 2వ అధ్యాయం చేస్తే అన్నీ చేసి మానవునికి ఏమన్నాడంటే దీనిని నువ్వు ఏలు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఏలమని చెప్పాడు. అంటే సంవత్సరానికి ఎవరు అధికారి అయిపోయారంటే మనుషుడే. మనుషుడికి ఇచ్చాడు ఆ అధికారం. ఈ అధికారాన్ని ఏం చేసుకున్నాడు మానవుడు? జార విడిచాడు. అంతే. జార విడిచడం ద్వారా వాడికి కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. ఎవరికి? సాతానుడికి కూడా అధికారం ఉంది. అందుకే మనం బైబిల్ చదివినప్పుడు యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? 40 దినములు ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అపవాది వచ్చి ఆయనను ఎక్కడ తీసుకెళ్లారట? ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్లారంట. చదువుతారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆ మాట చదవండి చాలు. ఆ మాట చదవండి చాలు. ఎన్నో వచనం? 8, 4, 5వ వచనం. అంతటా అపవాది, మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడివైతే ఆ కిందకి, అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే నీవు నాకు నమస్కారము చేస్తే మిగిలి ఎత్తైన ఒక కొండ మీద తీసుకొని పోయి ఈ రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే, ఎందుకంటే దేవుని ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాడంట? తీసుకుపోయి ఏమంటున్నాడు? ఈ లోక రాజ్య అన్నిటినీ, ఇంకొక దగ్గర ఉంటుంది ఏంటంటే రాజ్య మహిమను అంతా కూడా. అక్కడ ఉందా మాట? చదవండి మరి, క్లియర్గా చదవండి.
అది జ్ఞాపకం చేసి లోకం అన్నిటినీ లోక రాజ్యం యొక్క మహిమను వాడికి ఎలా వచ్చింది? దాంతోనూ వాడికి మనకంటే ముందు దేవుడు వాడినే సృష్టించాడు కదా. ఆ లోకం అది ఫెయిల్ అయిపోయింది కనుక దేవుడు ఈ లోకాన్ని చేశాడు. ఈ లోకంలో ఎవరిని చేశాడు? ఆదాము హవ్వ చేశాడు. వారి యొక్క సంతానమే మనం కనుక వాడికి మనకంటే ముందు ఇచ్చాడు అధికారం దేవుడు. వాడు ఫెయిల్ అయ్యాడు, ఈయనకిచ్చాడు. సమస్యను సృష్టించి నువ్వు ఏలన్నాడు. ఈయన కూడా ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. అందుకే ఏం చేశాడు అంటే మనుషుడి చేతులు, ఇక సాతాను చేతులకు మనిషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సృష్టించింది ఎవరు? దేవుడే సృష్టించాడు. మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు సాతాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే చిన్న విషయం చెప్తాను. ఓ అబ్బాయి విలువైన వస్తువులతో స్కూల్లో టీచర్స్ వాడికి చూపిస్తారు కొన్ని ఫోటోలు. దాంతో వాడికి ఇష్టమైన ఒక వస్తువు తయారు చేసుకున్నాడంట. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో ఏదో కొనుక్కోమని ఇస్తారు కదా, ఇవన్నీ వాదాడు దాచుకొని కొన్ని వస్తువులు కొనుక్కొని ఖరీదైనవి తెచ్చుకొని ఒక వాడ తయారు చేసుకున్నాడు. చాలా విచిత్రంగా కొన్ని రోజులు, కొన్ని నెలలు చాలా శ్రద్ధతో, చాలా ఆశతో దాని మీద తన మనస్సును నిలిపి చక్కని వాడను తయారు చేసుకున్నాడు. కోడ తయారు చేసుకొని చాలా సంతోషించి, చాలా ఆనందించి ప్రతిరోజు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. కారణం ఏంటంటే తన చేతులతో దాన్ని చేసుకున్నాడు, తనకు నచ్చిన విధంలో చేసుకున్నాడు. తన యొక్క హృదయంలో, తన ఆలోచనలో ఏమన్నాయో ఆ ప్రకారం దాన్ని చేసుకొని ప్రతిరోజు నవ్వుకుంటూ సంతోషించాడు. ఒకరోజు మంచి వర్షం వచ్చిందట. వర్షం వచ్చినప్పుడు నా చిన్నతనం, మీరు కూడా చిన్నతనంలో ఆడుకుంటూ ఉండేటప్పుడు కాగితం యొక్క పడవలు తయారు చేస్తారు. మనకు రాకపోతే తల్లిదండ్రులు చెప్పి ఆ పడవలు తయారు చేసి నీళ్ళు పారేటప్పుడు ఏం చేస్తుంటారు? నీటి యొక్క వదులుతారు. అంటే అది వెళ్ళిపోతుంటే చప్పట్లు కొట్టుకొని ఏం చేస్తారు? సంతోషిస్తారు. అంటే నేను పడవ చేశాను, నా పడవ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, స్పీడ్గా వెళ్తుందని ఆనందిస్తుంటారు, నవ్వుకుంటూ ఉంటారు. అంటే నా పడవ చాలా బాగా చేశాను. అది కాగితం పడవ కనుక అదేమవుతుంది, కొంతసేపటికి అది నీళ్ళు పీల్చేసి అది అక్కడితో ఆగిపోద్ది, అది కొట్టుకుపోతుంది. కానీ ఈయన దేంతో తయారు చేశాడో? ఖరీదైన వాటితో కట్టాడు. ఈయన ఏం చేశాడు? వర్షం బాగా ఎక్కువ పడుతుంది. అప్పుడు ఏం చేశాడంటే ఆయన లోపల ఉన్న పడవను తీసుకొచ్చి దాన్ని వదిలాడు. ఆ పడవ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. అయ్యో అనుకున్నాడు. నేను ఎంతో ఖరీదుగా పెట్టి ఎన్నో నెలలు కష్టపడి నా సొంత చేతులతో నాకు ఇష్టమైన రీతిలో నేను సంతోషించి దాన్ని చూసి సంతోషించే విధంగా నేను తయారు చేసుకుంటే అది పోయిందని చాలా బాధపడిపోయాడు. ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నాయి కదా, రిలయన్స్ పెద్ద పెద్ద ఉన్నాయి షాపులు. మనం చూస్తే ఒక ఊర్లో ఉంటుంది ఒక్కొక్క షాప్. ఏం కావలిస్తే అన్నీ, చిన్నపిల్లలు మొదలుకండి. వాడు బోర్డు కూడా పెడతాడు. ఏమని పెడతాడు? మాల్, పెద్ద మాల్ పెడతారు, అన్నీ దొరుకుతాయి. ఇంకేముంటాయి? సినిమా కూడా అక్కడే ఉంటుంది, హోటళ్ళు అక్కడే ఉంటాయి, అక్కడే తినవచ్చు, అక్కడే చూసివచ్చు, అక్కడే బజార్ చేసుకొని. అందుకే కొంతమంది ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఎందుకు ఉండిపోతారు అంటే సినిమా అని కాదు, కానీ అక్కడ ఉండిపోతారు, ఆ మాయలో ఉండిపోతారు అంతే చూసుకొని. అలాగే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఏవో కొనుక్కుంటున్నారు. వీడేమో ఒక అద్దాల యొక్క బీరువాలో బొమ్మలు చాలామంది పెట్టారు. అక్కడ ఏముంది? ఆయన పడవ అక్కడ ఉంది. అప్పుడు దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడ పడవ ఉందని ఆలోచన చేశాడు. చూశాడు, ఇదేంటిది నాదిలాగుంది, ఇది నాదిలాగుంది, ఇది ఇక్కడ ఇందులో ఉండిపోయింది అనుకొని అక్కడ నిలబడ్డాడు. కొంతసేపటికి మళ్ళీ వాడు గుర్తు వచ్చింది. ఎందుకంటే వాడి చేతులతో అది చేశాడు కనుక గుర్తుపెట్టాడు. నిజమే, ఇది నా చేతులతోనే నేను చేసిందే, ఇక్కడికి ఎలాగ వచ్చేసింది. సరే అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ స్లిప్పులు పెడతారు, చిన్న పేపరు, టచ్ ఎవరు ముట్టకూడదు, పర్మిషన్ లేకుండా దాన్ని ముట్టకూడదు అని చెప్తూ ఉంటారు. అలా చూశాడు, చదువుకున్నాడు కదా, చూసి అక్కడే నిలబడ్డాడు. నిర్ధారణ చేసుకున్నాడు, ఇది నేను చేసిందే, ఈ పడవ నాదే, నా చేతులతో చేసిందే, ఇది నాదే
అని అక్కడ నిలబడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో వాళ్ళ పనులు చూసుకొని, ఏనాయనా ఇక్కడ ఉండిపోయావంటే అప్పుడు చెప్పాడు, ఈ పడవ నాది అన్నాడు. సరేరా, ఈ పడవ కాదు ఇంకో పడవ వస్తుందిలే, ఇంకోటి తయారు చేసుకుందాం. లేదు లేదు, ఇది నేను తయారు చేసిందే, నాకు అది కావాలి అంటాడు. ఇది నేను తయారు చేసింది, అది నాకు కావాలి అంటాడు. అది ఎలా వస్తుంది? ఇప్పుడు నువ్వు తయారు చేసిందే, అదేమైపోయింది? చేతిలో నుండి బయట వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఇంకొకరి ఆధీనంలో ఉంది, ఇంకొకరి యొక్క అధికారం కింద అది ఉంది. అప్పుడు తల్లిదండ్రులు ఆలోచన చేసి, సరేలే వాడు అది ఇష్టపడుతున్నాడు కనుక దానికోసం ఇప్పుడు ఏం చేయాలి? మనం క్రయధనం చెల్లించాలి. ఉత్తినే రాదు కదా, ఉత్తినే రాదు కదా. క్రయధనము చెల్లిస్తే కానీ అది మళ్ళీ మన సొంతం కాదు, సొంతము కాదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక మాటను మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుతాం. చూడండి, మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎన్నమ్మా 10వ వచనములో, మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన, అది దేవుని ద్వారా ఏమైనాము? సృష్టింపబడినాము. అందుకంటాడు కదా యెషయా గ్రంథములో, నేను నా అరచేతులలో మిమ్ములను చెక్కి ఉన్నాను. అంటే ఆయన చేసిన సృష్టి. అందుకన్నాడు ఆయన మనలను సృజించెను. దేవుడు మనల్ని ఏం చేశాడు? సృజించాడు. సృజించినప్పటికీ తొలగిపోయాం. తొలగిపోయిన మన కొరకు ఇప్పుడు ఏం చేశాడు? మరలా సంపాదించుకొనుటకు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుకుంటాం. ఏమిటంటే, మనము విలువ పెట్టి కొనబడినాము. 20వ వచనం, 19వ వచనం ఉండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు. మరి ఏం చేశాడు? 20వ వచనంలో, విలువ పెట్టి గనుక మీ దేహముతో, గనుక ఒకప్పుడు చేతితో చేయబడినాడు, చేశాడు. కానీ తిరిగి మరలా దాన్ని సంపాదించడానికి ఏం పెట్టవలసి వచ్చింది? విలువను, క్రయధనాన్ని, సమస్తమును పెట్టవలసి వచ్చింది. విలువ పెట్టి కొనబడినాం. అందుకంటాడు కదా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మిమ్ములను ఆ స్థలములో నుండి బయటికి నేను తీసుకొచ్చాను అంటాడు. ఎక్కడి నుండి? చీకటిలో నుండి. అంటే అక్కడ నుండి తేటానికి మన కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. అది గొప్ప విషయం. మన కొరకు ఆయన ఏం చెల్లించాడు? క్రయధనం. అది గుర్తుపెట్టుకోండి. అందుకన్నాడు మీరు విలువ పెట్టి కొనబడినా. ఎటువంటి విలువ అంటే అమూల్యమైనది అన్నాడు, నిష్కలంకమైనది అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 18వ వచనంలో అమూల్యమైన రక్తము. అందుకే పాటలు కూడా అవే పాడతాం, అమూల్యమైన రక్తము చేత రక్షణ పొందిన. అదే అందుకే మనం అదే ఏమంటాడు? విలువైన పాడతాం కదండి ప్రతిరోజును. సిలువలో కార్చి విలువైన రక్తము కలుషాత్ముల. చాలు. గనుక ఎప్పుడైతే విలువను చెల్లించి, క్రయధనము చెల్లించి ఆ అబ్బాయి యొక్క వస్తువును తిరిగి ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయనకి ఏం కలిగింది? ఇప్పుడు ముఖంలో ఏం కలిగిందండి? ప్రకాశిస్తూ నవ్వుతున్నాడు. సంపాదించుకున్నాడు. పోగొట్టుకున్నది ఏం చేసుకున్నాడు? తిరిగి సంపాదించుకున్నాడు. అలానే మనం తొలగిపోయాం, తప్పిపోయాం. మనం ప్రభు యొక్క చేతుల నుండి వెళ్ళిపోయినాం. మరలా ప్రభువే మన కొరకు
ఆ కలువరి సిలువలో బలి అయిపోయి వధింపబడి తిరిగి మనల్ని ఏం చేసుకున్నాడో సంపాదించాడు. మనం చదువుతాం కదా ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం అంటాడు కదా, ఆయా జనములను ఆయా ప్రజలను నీ రక్తం ఇచ్చి నీవేం చేసుకున్నావు, నీ రక్తం ఇచ్చి నీవేం చేసుకున్నావు, కొనుక్కున్నావు అంటాడు. నీ రక్తం ఇచ్చి నీవు కొనుక్కొని 11వ వచనమా 12వ వచనమా అమ్మ 9, 10 వచనాలా? 10వ వచనం, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి చాలు. అందుకే సమస్త జనులారా అనేటంటే ప్రతి వంశం, అది రాజవంశమా సామాన్యమైన వంశమా, ఉన్నతమైన చదువు కలిగిన వారా, లేకపోతే మారుమాల గ్రామాలు ఉన్నవారా, లేకపోతే పని చేసుకున్నవారా, లేకపోతే రిక్షా డ్రైవరా, లేకపోతే ఆటో డ్రైవరా, లేకపోతే మిల్లులో పనిచేసినవాడా, లేకపోతే వైద్య కళాశాలలో పనిచేసినవాడా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఆయన ఆయా దేశాల నుండి ఆయా గ్రామాల నుండి ఆయా కులాలు మతాలు అన్నవాళ్ళ నుండి ఇంటికి ఒక్కొక్కరిని ఏం చేసుకున్నాడు, ఆయన సంపాదించుకున్నాడు. ఈ సంపాదించుకోవటానికి ఏమి ఇచ్చాడు, ఆయన విలువైన రక్తం ఇచ్చి అన్నాడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి అనేకమైన వారిని సంపాదించే ఆ సంపాదింపబడిన వారిలో మనం ఉన్నాం. దేవుడు సంపాదించుకున్న ఆయనకు జనం ఒకటి ఉంది. ఆ జనములోనికి మనల్ని దేవుడు ఏం చేశాడు, ఉంచాడు. మనల్ని ఏం చేశాడు, ఆయన సంపాదించుకున్నాడంటే ఉత్తినే రాలేదన్నాడు. అందుకంటున్నాడు ఆయన మన దేవుడు, ఆయన మనలను సృజించిన, అది ఆయన మన దేవుడు. అంటే మన దేవుడు అనటానికి మనకు ఎట్లా హక్కు వచ్చిందంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అంటాడు. మరలా కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంకి మరలా రండి. 100వ అధ్యాయంలో మరలా మరొక మాటను మనం ధ్యానిద్దాం. 3వ వచనం కంటిన్యూ చేయండి. ఆయనే దేవుడని తెలుసుకొనుడి. అది కనుక ఈ వస్తువు ఆ షాపులో ఉన్నంత వరకు ఆడిది కాదు. అది కొన్ని తర్వాత ఇప్పుడు ఎవరిదైంది, తందైపోయింది. మనం ఇంతవరకు సాతాను యొక్క హస్తాల్లో ఉన్నారు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, దేవుని యొక్క అసలు మనం ఆయన వారం, ఆయన యొక్క ప్రజలు, ఆయన జనాంగం. అదే ఆరాధన చేస్తాం కదా. జనము కాని నిన్ను, అన్యురాలనైన నన్ను, అన్యుడినైన నన్ను, ఈ యొక్క ఆరాధనలో ఆ మాటలు వేరుగా ఉంటాయి. అంటే ఆయన మనలను ఏం చేసుకున్నాడు, తన వారిగా చేసుకున్నాడు. అందుకంటున్నాడు, ఏమని చెప్పాడు అక్కడ, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. కనుక ఒకప్పుడు ఆయన వారం కాదు, ఇప్పుడు ఆయన వారం అయ్యాం. ఆయన అంటాడు, మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు అంటాడు. ఎట్లా అయ్యాము అంటే ఆయన రక్తంలో మనల్ని ఏం చేసుకున్నాడు, ఆయన కొనుక్కున్నాడు. ఆయనకే అధికారం. దాని కొరకు ఆయన ఏం చేసినాడు, క్రయధనం చెల్లించాడు. ఆ అనుభవం ఉందా? నా కొరకు ప్రభు తన రక్తం అంతా కూడా ఆ కలువరి శిలువలో కార్చి, నా స్థానములో ఆయన మరణించి, నా స్థానములో ఆయన పాతిపెట్టబడి ఆయన తిరిగి పునరుద్ధారణై లేచినాడు. నన్ను తనవాడిగా తన వ్యక్తిగా చేసుకోవటానికి ఆయన క్రయధనం ఎంతో చెల్లించాడు. అందుకే మనం చదువుతాం యెషయా గ్రంథంలో కూడా ఆయన అంటాడు, యాకోబు నీవు నా యొక్క సొత్తు అంటాడు. ఎవరు వారము అంటే ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయనకు సంబంధించిన వారం. ఆయన వారిగా చేసుకోవటానికి ఆయన మన కొరకు క్రయధనం చెల్లించేశాడు. ఆ క్రయధనం ధనం ఎంత అంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అంటే వివరించలేం, వర్ణించలేం, అది చెప్పలేము, అది చెప్పలేనంత క్రయధనం అన్నాడు. అందుకే అన్నాడు, దానికి ఏమన్నాడంటే అమూల్యం అన్నాడు. మూల్యం కాదు, పుస్తకాల మీద మూల్యము ఉంటుంది. అంటే దాని యొక్క వెల ఇంత అని ఉంటుంది. దీని యొక్క వెల ఏంటి, మన యొక్క వెల ఏంటి, అమూల్యము. అంటే మనల్ని ఎవరు కూడా వెల కట్టలేరు. అటువంటి వెల చెల్లించి ఆయన వారిగా మనల్ని చేసుకున్నాడు. చేసుకొని 100వ కీర్తన చదవండి. ఒక మాట అంటాడు, ఏమన్నాడంటే
మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే ఇక్కడ గొర్రెలకు ఎవరుంటారు? కాపరి ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. కాపరి యొక్క పని ఏంటి? కాయటమే కాదు, గొర్రెలకు ఏమి కావాలో సమస్తమును కూడా సమకూరుస్తాడు కదా. ఎక్కడ లేత పచ్చికలు ఉంటాయో, ఎక్కడ మంచి నీళ్లు దొరుకుతాయో, ఎక్కడ వాటికి విశ్రాంతి ఉంటుందో, ఎక్కడ వాటికి పరిపూర్ణమైన భద్రత ఉంటుందో, ఇవన్నీ చూసేవాడినే కాపరి అంటారు. వాడిని సంరక్షకుడు. అన్నిటినీ చూస్తాడు అంతే. ఒక కాయటమే కాదు, గొర్రెకి ఏమి కావాలో సమస్తం సిద్ధపరచవలసిన బాధ్యత ఎవరిది? కాపరిదే. అందుకే అంటాడు యెషయా గ్రంథం 27 అంటాడు కదా, ప్రతి నిమిషము నేను కాపు కాయచున్నాను అంటాడు. అదేనా 27:3 యెషయా గ్రంథం? అంటే ఎంత శ్రద్ధ నీ విషయంలో, ఎంత బాధ్యత దేవుడికి మన విషయంలో. అందుకే అంటాడు మిమ్మును కాపాడువాడు. అవ్వా, అంటే ఆయనకి ఎంత బాధ్యత ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ఆయన యొక్క జీవితం మన విషయంలో మక్కువ కలిగి ఉన్నాడు. దివారాత్రులు అంట. ఎప్పుడండి? అది ఓ బిడ్డకి ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఒక పూట కాయగలరు అంతే. మరుసటి రోజు ఏమొస్తుంది? వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటూ పోతారు. ఏంటమ్మా బిడ్డను అక్కడ పెట్టి నువ్వు ఇక్కడ పండుకుంటావేంటి? మనిషి అలసిపోతాం, కానీ దేవుడు అలసిపోడు. దివారాత్రులు అంటే ఎంత పరిపూర్ణమైన శక్తి కలిగిన వాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయనకు అలసట లేదు, ఆయనకి నిద్ర లేదు, ఆయనకి నిద్ర రాదు, ఆయనకు ఆకలి రాదు. ఆయన శరీరముదారిగా ఉన్నప్పుడే ఆకలి అన్నాడు, కానీ ఆయన ఆత్మలో ఆయనకి ఏమి లేదండి. నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, ఆయనకి బాధ. అంటే పరిపూర్ణత కలిగిన వాడు దేవుడు. ఎవరు? పరిపూర్ణత కలిగిన వాడు. మనం చదువుతాం కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని. మత్తయి సువార్త 6:3 మనం చదువు. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అంటే పరిపూర్ణమైన దేవుని యొక్క భద్రత మనకు ఉంటుంది. అందుకంటాడు మీ ప్రాణము, శరీరము, ఆత్మ ఆయనలో భద్రపరచబడి ఉన్నవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చదువుతాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తెస్సలోనికి రాసిన పత్రిక తెస్సలోనికి రాసిన పత్రిక మొదటిది చదవండి. 23వ వచనం. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లును కాపాడబడును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక ఒక మాటను మనం చదువుతాం. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనంలో మీ జీవము చదవండి. 3వ వచనం 3:3 మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఎవరిలో ఉంది? మన జీవం భద్రపరచబడి ఉన్నాయి. అంటే మనకు శారీరకంగా కాదు, కానీ ఆయన ఆత్మలో కూడా మన విషయమే బాధ్యత కలిగి ఆయన భద్రత పరిచున్నాడు. అందుకంటాడు కీర్తనలో, సమస్త జనులారా కీర్తనలు 100వ అధ్యాయం 1 సమస్త జనులారా యెహోవాను ఉత్సాహ. ఎందుకు అంటే ఆయన మన సృజించిన దేవుడు. మన దేవుడు కాదు, మనలను సృజించిన దేవుడు. సృజింపబడిన మనము తొలగిపోతే మరలా సంపాదించుకోవటానికి ఏం చెల్లించాడు? క్రయధనము చెల్లించిన ఆ ప్రభు మనల్ని సంపాదించుకొని మన విషయం ఎట్లా ఉన్నాడంటే మనలను ఒక కాపరి వలె కాపాడుతూ ఉన్నాడు. ప్రాణ, ఆత్మ, శరీరం. అంటే మనం శారీరకంగా పోషిస్తున్నాడు, ఆత్మీయముగా కూడా తన వాక్యమునిచ్చి తన ప్రార్థన ద్వారా
భక్తుల యొక్క సహవాసము ద్వారా మన నిర్మలమైన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మనం నిండైన పరిపూర్ణతలోకి వెళ్ళాలని ప్రభువు మనల్ని పరిపూర్ణ భద్రతలో మనల్ని నడిపిస్తున్నాడు. కారణం ఏంటంటే లోకమంతా చెడిపోయింది, మాలిన్యము మరకతో ఉంది. ఇటువంటి లోకములో ఆయన ఒక భద్రత చేస్తున్నాడు. అందుకన్నాడు, మీ ప్రాణము మీ శరీరము ఆయనలో భద్రపరచబడి. అటువంటి ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, వందనములు చెల్లిస్తూ ప్రియ పాదాలు ఎదు సహాయపడుతున్నాం. సమస్త జనులారా ఉత్సాహధ్వనిని చేయడి అన్నారు. ప్రభువా,